నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వీరశైవ లింగాయత్ సమాజానికి చెందిన ఎంబెల్లి గంగాధర్ను బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఎన్నికైనందుకు మహాలింగ్ యాదప్పను హనుమాన్ మందిర కమిటీ సభ్యులుగా నియమింపబడుతున్నందుకు జిల్లా పట్టణ మండల జంగమ లింగాయత్ సమాజ్ కమిటీ సభ్యులు ప్రముఖులు కలిసి ఘనంగా సన్మానించారు. సందర్భంగా లింగాయత్ సమాజ్ జిల్లా అధ్యక్షులు న్యాయస్థానంలో మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వర దేశాయ్, జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ పిపి శ్యామరావు మాట్లాడుతూ ఏకకాలంలో లింగాయత్ సమాజ్ సభ్యులకు ఇలాంటి గౌరవాలు దక్కడం చాలా హర్షించదగ్గ విషయమని, ఇందుకు సహకరించిన నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సమాజంలోని వ్యక్తులకు, సమాజంలోని ప్రతి వ్యక్తి ఎదుగుదలకు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ తాము ఈ రోజున ఈ స్థాయికి చేరినందుకు సంతోషంగా ఉందని, ఇందుకు సహకరించిన నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వీరశైవ సమాజం తరఫున అలాగే సమాజ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో వీరశైవ జంగమ లింగాయత్ సమాజ్ ప్రముఖులు వెంకటేశ్వరరావు దేశాయ్, జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామరావు, నర్సింగప్ప, లక్ష్మణ్ పటేల్, శంకరప్ప, గంగారాం, కర్నె హనుమంతరావు, పురాణె దిలీప్ కుమార్, ప్రభు అప్ప, సిరిగిరి మాధవరావు తదితర ప్రముఖులు, ప్రతినిధులు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా మా వీరశైవ లింగాయత్ సమాజ్ బోధన్ పట్టణ భీష్మ పితామహుడు ఎంబెల్లి గంగారాం అన్నగారికి డైరెక్టర్ పదవి ఇవ్వడం చాలా సంతోషకరం. ఇచ్చినందుకు మా నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పి సుదర్శన్ రెడ్డి గారికి వీరశైవ లింగాయత్ సమాజ్ మరియు జంగం సమాజ్ తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మాకు చాలా ఆనంద విషయం. ఈరోజు వారిని సన్మానించుకోవడం, అది మా సమాజానికి సన్మానించుకోవడం లెక్కనే మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా హనుమాన్ మందిర్ యొక్క డైరెక్టర్గా మాధప్ప గారిని కూడా నియమించడం ఇది కూడా చాలా ఆనందదాయకం. ఏదైతే వీరశైవ లింగాయత్ మరియు జంగం సమాజ్కు మన సుదర్శన్ రెడ్డి గారు శాసనసభ్యులు గుర్తిస్తూ ఉన్నారో వారికి వీరశైవ లింగాయత్ సమాజ్ నిజామాబాద్ జిల్లా తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వీరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ వీరు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా ప్రజాసేవలో నిమగ్నం కావాలని భగవంతుణ్ణి, ఈశ్వరుని కోరుతా ఉన్నాను. జై హింద్.